ఇంకా మాకు పొలాలు లేవని ఇంకా పొలం అయితే వచ్చామండి మేము. ఇప్పుడు పొలాలు అయితే చూస్తామండి మేము. అనియా పొలాలకు వస్తాం అనియా అన్నందనవా ఇదిగోండి ఇంకా మేము పొలం అయితే వచ్చామండి. మా ఆయన గారు పొలాలు అయితే నరుకుతున్నారండి. అఖిలు, మా ప్రవీణ్, నేను, మా ఆయన గారు వచ్చామండి. చిన్న మేకలు చూడు. మా ఆయన గారు పొలాలు అయితే నరుకుతారండి. ఏమండి ఇదిగోండి కోటలు. పెద్ద చెట్లు ఉన్నాయో చూద్దామా నరకదామా? ముందు నరికే తర్వాత మనకు నిమ్మకాయ చెట్టు నిండా అయితే పూసిందండి. ఇప్పుడు అవి పిందుల్లాగా అవుతాయండి. తర్వాత మన కాయల్లాగా తయారవుతాయండి. అప్పుడు మనం అవి కోసుకొని అమ్ముకోవడమేనండి నిమ్మకాయలు. మా ప్రవీణ పొలాలు అయితే చెరుపుతున్నాడండి. మనకి నిమ్మళ్ళు ఉంటాయి కదండి పొలాలకి, అవి అయితే చెరుపుతున్నాడు ముళ్ళు. మళ్ళీ మనం మోపు కట్టుకునేటప్పుడు మనకి గుచ్చుకుంటాయని. హాయ్ అండి. ఇప్పుడైతే మరి మేము బోర్ నిమ్మకాయలు చూపిస్తాం పెద్దవి అనమాట. ప్రవీణ్ అది చూపించు. ప్రవీణ్ ఎంత పెద్దగా ఉన్నాయి. హాయ్ అండి. ఇదిగోండి మరి పెద్ద నిమ్మకాయలు అయితే. ఇవి అయితే చిన్న నిమ్మకాయలు అండి. ఇదిగోండి పెద్ద నిమ్మకాయ. మరి ఇప్పుడైతే మేము ఇట్లా కొత్తగా వచ్చామండి. ఇదిగోండి. హాయ్ బాయ్. హాయ్ అండి. ఇప్పుడైతే బూడి నిమ్మకాయలు చూపిస్తున్నాము. పొలాలు ఇంకా ఇంత మట్టుకు నరకారండి మా ప్రవీణ్, మా ఆయన గారు అఖిలు. ఇంకా నరకని పొలంలో అయితే తాడు మీద అయితే వేస్తున్నారండి. గుచ్చుకున్నాయండి ముళ్ళు. లాగమ్మా ప్రవీణ్. టైట్ లాగితే దారంటే పడకుండా ఉంటాయి పొలాలు. లేగమ్మా కిలో అది ఉండదు నా అయిపోతుంది. అది లాగేది ఇప్పుడు తాడు కట్టండి పైన. ట్రైన్ ఎలా తాడు కట్టేస్తానంటుగా. అమ్మాయి రావలే కాచేస్తుంది. ఇదిగోండి నేను ఇంకా బియ్యం అయితే మనం పొడి బియ్యమే ఆడించుకోవాలండి. చంచులకు అనేది మనము
ఇంకా నేను బియ్యం అయితే నేను ఒక 5 దావలు అయితే తీసుకున్నానండి. పావు కేజీ ఏపుడు శనగపప్పు అయితే తీసుకున్నామండి. పావు కేజీ మన సగ్గు బియ్యం అండి. ఇంకా నేను ఈ 3 కలిపి ఆడించుకుంటానండి. మనకి జంతికలు అని చాలా గుల్లగా అయితే వస్తాయండి, మనకి క్రిస్పీగా వస్తాయండి, అలాగే మనకి తినడానికి చాలా బాగుంటాయండి, టేస్టీగా కూడా ఉంటాయండి మనకి జంతికలు అనేవి. ఇప్పుడు నేను ఈ జంతికలు పిండి ఆడించుకొచ్చాక నేను వండుతానండి, అప్పుడు చూదురు కానీ ఫ్రెండ్స్. ఇంకా 3 కలిపి ఆడించుకోవచ్చండి. అలాగే. ఇదిగోండి నేను సున్నుండలో వేపుకొని పొయ్యి మీద, అలాగే మనము తిరగల్లోనూ నేను తీసుకున్నానండి. విసురుకొని శుభ్రంగా మా పెద్దమ్మ అయితే పొట్టు అయితే చెరిగేసిందండి. ఇంకొప్పుడు నేను బియ్యము వేపుడు శనగపప్పు కూడా మనము వేపేసానండి. నేను మనకి మినపప్పు అలాగే బియ్యము వేపుడు శనగపప్పు చక్కగా దోరగా అయితే మనకి వేగిపోయినాయండి. ఇలా మనం దోరగా వేసుకొని మనం చిన్నోళ్ళు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మిల్లు కాడ పంపేస్తున్నానండి నేను. ఇదిగోండి ఇంకా జంతువులకు నేను అలాగే సున్నుండలకి రెడీ చేసేసానండి. ఇప్పుడు మిల్లు కాడకి అయితే పట్టుకెళ్తారా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మేనత్త కజ్జికాయలు అయితే ఉంటుందండి. ఇదిగోండి కజ్జికాయలు. మనకి కజ్జికాయల్లో పూర్ణం మనకి నువ్వులు, ఏరుశెనగ గుళ్ళు, అలాగే మనకి బెల్లం, కొంచెం పంచదార, అలాగే లోలక్కాయల పొడి, ఏరుశెనగ గుళ్ళు మొత్తం కలిపి మనం వేపేసుకుని ఒక్కొక్కటిగా పూర్ణంలాగా చేసుకుని ఇంకా కజ్జికాయలు మనం ఇలా చేసుకోవడమేనండి. మనం మైదా పిండి కలుపుకొని చపాతీలాగా చేసుకుని కజ్జికాయలు చేసుకున్నది ఉంటుంది కదండి చెక్క. ఇదిగోండి మనకి గజ్జికాయ అయితే తయారు అయిపోయిందండి మనకి.
నేను తోటకి వెళ్ళాడు ఇంకా రావు ఇంకా రాలేదు అదే తోడెడతా నిండా గడ్డే ఉంది పొడుచుకుంటే వెళ్ళి ఇంకా మన జంతువులకి శనగపిండి గట్ట అవసరం లేదండి మనకి బియ్యము పొడి బియ్యమేనండి. అలాగే మనకి ఏపిన శనగపప్పు సగ్గు బియ్యం కలిపి మనం ఆడించుకున్నాం అనుకోండి చాలా గుల్లగా వస్తాయండి. మనకి జంతువులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయండి. ముందుగా సాల్ట్ వేసుకున్నామండి. వామ్ వేసుకుంటున్నానండి. కొంచెం వేయండి. మనకి వామే అరుగుదలని ఎత్తుంది. కొంచెం కొంచెం ఎండలు పోసుకుంటే కలుపుకుందామండి మనం. ఉన్నాయండి. పోయండి ఇంకా పోసం. పోసి ఇంకా అటే వెళ్ళరా ఏగమందండి తీసేయండి. పెద్ద గంత చేశారు. ఇంకా మా జంతువులు ఎలా ఉండమంటే మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ అవిగోండి జంతువులు అయితే చాలా బాగా వచ్చినాయండి. నువ్వులు చూడండి మనకి ఎంత అందంగా కనిపిస్తున్నాయో చక్కగా. మనకి నువ్వులు తినడం వల్ల కూడా చాలా మంచిదండి. మన జంతువులు తింటుంటే ఆ నువ్వులు అనేవి చాలా టేస్టీగా అయితే ఉంటాయండి. మనకి చాలా క్రిస్పీగా వచ్చినాయండి, చాలా టేస్టీగా వచ్చినాయండి. జంతువులు సూపర్గా ఉన్నాయండి. ఇవిగోండి ఇంకా ఆ క్యాన్లో ఈ క్యాన్లో ఇవి వచ్చినాయండి. మనకి జంతువులు చాలా బాగా వచ్చినాయండి. జంతువులు మనకి సూపర్గా ఉన్నాయండి.